గత 10 రోజుల కంచెలు సుదీర్ఘంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, సుదీర్ఘంగా మాట్లాడుతున్నాం. అజయ్ బాబు విషయంలో ఏం జరుగుతుంది, అజయ్ బాబు విషయంలో ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, అజయ్ బాబు విషయంలో ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ అజయ్ బాబుకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబుకు సంబంధించినటువంటి మాట్లాడే ప్రయత్నం చేసేది చాలా వరకు మిగిలిన కాల్స్ కూడా మాట్లాడతాను. మీ అభిప్రాయాలు ఎప్పుడు కాదు, మీరు ప్రొటెక్షన్గా నిలబడండి. ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, చాలామంది కంటే చాలామందికి షేర్ చేయండి. చాలామంది మీరు ఎన్ని లక్షల మందికి షేర్ చేస్తే అంత సమాజానికి మనం ఒక గొప్ప మెసేజ్ అందించిన అయిపోతాం. మీరు షేర్ చేయకపోతే మీరు పైచచ్చిగా ఆనందం పొంది మీరు ఆ వీడియోని కూడా కనీసం చెప్పకపోతే స్టేటస్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంక ఎవ్వరు కూడా ఏం చేయలేరు. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఇవ్వదాకా మనం చూసాం. దాంతో పాటుగా మనం అజయ్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్ అన్న. నేను రాజా బోర్డ్ అన్న, ఇవరిదాకా అమెరికా నుండి మాట్లాడిండు సుమారుగా 30 నిమిషాలు అన్న. ఇప్పుడు ఉన్నటువంటి అజయ్ బాబు సంబంధించిన అంశాల్లో భాగంగా మీరు నైట్ నుంచి కూడా ఆందోళన చెందుతున్నారు. మీరు ఏ విధంగా ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అజయ్ బాబు వాళ్ళ బ్రదర్ సొంత అన్నయ్య శామ్యుల్ బ్రదర్ మనతో లైవ్లో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అన్న, నాకేంటంటే నిన్న రాత్రి 7:40కి ఫోన్ చేసింది మా మరదల గారు లలిత, అన్న మా అజయ్ బాబు గారు వాళ్ళ మిస్సెస్. బాబు గారు ఇట్లా మా ఆయన గారిని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారని చెప్పారన్న. అన్నయ్య నేను వచ్చేసరికి మాకు 1.5 గంట పట్టింది. అంటే మాకు 110 కిలోమీటర్లు ఉంటది. అన్నయ్య అజయ్ బాబు ఖమ్మంలో ఉంటాడు, మేమేమో దమ్మపేట మండలం సరోజనపురంలో ఉంటాము. అన్న మేము వచ్చే లోపల అజయ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అక్కడ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అర్బన్ పోలీస్ స్టేషన్ లో అడిగితే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంటే ఇక్కడ లేరండి, ఆయన ఉప్పలు పంపించాము అని చెప్పారు. మరి నేనేం అడిగానంటే ఉప్పలు పంపించారు, ఓకే సార్, మరి ఇప్పుడు తమ్ముడి మీద కేసు పెట్టారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరిస్తాం, కాదనట్లేదు. ఒకవేళ నా తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, ఇబ్బంది లేదు, ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కాబట్టి మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, మేము కూడా లీగల్ గానే కోర్టు పరంగా బెయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు వచ్చింది పోలీసు వాళ్ళ తెలియదు, దొంగలా తెలియదు, ఎవరు వచ్చారనేది క్లారిటీ లేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు, మా మరదలకి చెప్పలేదు. మా మరదలకి చెప్పింది ఏంటంటే, అమ్మ అర్బన్ పోలీస్ స్టేషన్ లో మీ ఆయన గారి మీద కేసు ఫైల్ అయింది, అర్బన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో తమ్ముడి మీద కేసు లేదు. అయితే అక్కడి నుంచి రాత్రి 11 గంటలకి మళ్ళీ ఏం చెప్పారంటే ఉప్పల పోలీస్ స్టేషన్కి మేమే అప్పచెప్పాము, ఉప్పలు వెళ్ళండి అని చెప్పారు. ఎవరు? అర్బన్ పోలీస్ వాళ్ళు? అర్బన్ పోలీస్ వాళ్ళు చెప్పారు? పోలీస్ వాళ్ళు చెప్పారు ఖమ్మం నుంచి. అర్బన్ పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ సిసిఎస్ ఏదో పోలీస్ స్టేషన్ ఉందన్న, సిసిఎస్ దగ్గర నుంచి ఒక సిఐ గారు, మన అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ నుంచి ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ లో ఉండి మట్టి ప్రసాద్ తో మాట్లాడారు. తమ్ముడు ఏమంటుంటాడు మట్టి ప్రసాద్. ఏమని చెప్పారంటే, మేము ఇక్కడ మా దగ్గరే ఉన్నాడు. ఎవరు? సిసిఎస్ పోలీసు వాళ్ళు చెప్పిల్లా? సిసిఎస్ పోలీసు వాళ్ళు. ఎక్కడ సిసిఎస్ పోలీసు వాళ్ళు? ఎక్కడ? హైదరాబాద్ వల్ల? ఎక్కడ? హైదరాబాద్. ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిసిఎస్ పోలీసు వాళ్ళు? రాచకొండ పరిధిలో వస్తుంది అంట అది. మరి ఓకే అని చెప్తే సరే మేము రాత్రి హైదరాబాద్ వచ్చాము. మేము వచ్చేసరికి 2 అయింది. 2 నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 10-15 పోలీస్ స్టేషన్లు తిరిగానన్న నేను. ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ జర్నీ స్టార్ట్ అయిందన్న? సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ వెళ్ళాము. ఉప్పల్ ఎన్ని గంటలకు వెళ్ళారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎన్ని గంటలకు వెళ్ళారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి 2:40కి ఉప్పల్ పోలీస్ స్టేషన్. నైట్ తెల్లవారుజామున 2:40 అన్న. నెక్స్ట్ పోలీస్ స్టేషన్? అక్కడ నుంచి మళ్ళీ తుకారం గేట్ పోలీస్ స్టేషన్. తుకారం పోలీస్ స్టేషన్. ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇన్నంటే మిస్సింగ్ కేసు. అక్కడ నుంచి సిసిఎస్ ఎక్కడ? అది బేగంపేట. అది బేగంపేటకి సంబంధించి. ఓకే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు నా బాధన ఏంటంటన్నా, నేను ప్రభుత్వానికి కానీ ఇంకొకరికి కానీ నేను వ్యతిరేకిని కాదు. నాకేంటంటే నా తమ్ముడు ఎక్కడ ఉండవు. మేమేం అడుగుతున్నామంటే, మీరు కేసు పెట్టారు, ఓకే, ఈ పలానా కేసులో నీ భర్త మీద ఎఫ్ఐఆర్ అయిందమ్మా, మేము తీసుకెళ్తున్నాం, మీరు పలానా పోలీస్ స్టేషన్ రాండి అని చెప్పి ఇంటికాడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందా లేదా? ఉంది, 100% ఉందన్న, చెప్పాలి. మరి చెప్పకోకుండా మీరు ఎట్లా తీసుకెళ్తారు? కనీసం సమాచారం లేదు. నా మరదలకి చెప్పలేదు. నా మరదలకి చెప్పింది ఏంటి, అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామమ్మా నీ భర్తనని చెప్పారు.
అసలు అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళనే లేదు. అర్బన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి మాకేం సంబంధం అన్నారు కాసేపు. తర్వాత ఏమో మేమే పంపించాము, సిఐ గారు చెప్పారని చెప్పారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు అన్న మంచినీళ్ళు తాగలేదు, మొఖాలు కడగలేదు. ఏంటి నా తమ్ముడు కోసం అన్న మీరు ఏడవకండి అన్న, పాపం మీ బాధ అర్థమవుతుందన్న, మాకు కూడా బాధ అనిపిస్తుంది. క్రైస్తవ సమాజం ఎప్పటికైనా అర్థం చేసుకోండి ఎంత బాధపడుతున్నాడు. సొంత అన్న సుమారుగా 14 పోలీస్ స్టేషన్లు తిరిగిండు. నైట్ నుంచి ఆయన నిద్ర లేదు, కనీసం మంచం లేదు, ఎక్కడ పోలీస్ స్టేషన్లో సమాచారం లేదు, ఏ పోలీసులు తీసుకుపోయి ఉన్నారన్న సమాచారం కూడా లేదు. సొంత అన్న బాధ చూడండి. అజయ్ బాబు వల్ల సొంత అన్నయ్య. అన్న నేనేం చెప్తానంటే డిపార్ట్మెంట్ కి చేతులు ఎత్తి దండం పెట్టేసి ఏంటంటే మా తమ్ముడు సేఫ్ ఉండా లేదా అనేది కావాలి నాకు. అన్న మీరు ఏడవకండి అన్న, మీరు దయచేసి మీరు ఏడవకండి అన్న, సమాజం అంతా గమనిస్తుంది, క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుంది అన్న, ప్లీజ్ అన్న. నా తమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోండి అన్న. అంతేగాని మీరు తీసుకొచ్చారు మేమేమంటున్నాం అంటే ఒకసారి ఆయన బతికుండా లేదా మంచుకున్నాడా లేదా ఒకసారి చూపించండి దూరం ఉండి. అన్న పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు, రాస్తే పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. తమ్ముడు కాదన్న, బయటోడు కాదు కదా. అవునన్నా అవునన్నా. మరి చూపించడానికి ఏమైంది అన్నా? ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపించింది అన్న నాకు. అట్లా చేయొద్దు ఎవరిని కూడా. ఎందుకంటే ఒకవేళ తమ్ముడు తప్పు చేస్తే మీరు లీగల్ గా నోటీస్ ఇవ్వండి, పార్టీ 1 నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చూపించండి, మేము కోర్టు ద్వారాగా మేము బెయిల్ తీసుకుంటాం. అంతేగాని మీరు వచ్చింది తెలియదు, మీరు తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్లారో తెలియదు, పోలీసు వాళ్ళ కాదంటే సమాధానం లేదు. మళ్ళీ ఆ కారుకి ఏంటి హెచ్ఎంఎన్ ఉంది, మహారాష్ట్ర బండి. మహారాష్ట్ర బండేనా? తమ్ముడిని తీసుకెళ్ళింది మహారాష్ట్ర బండి. మహారాష్ట్ర వాళ్ళు తీసుకెళ్లారా, రాజమండ్రి వాళ్ళు తీసుకెళ్లారా, ఆంధ్ర మహారాష్ట్ర వాళ్ళు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా బుల్లెట్ బండిని వాడుకుంటే మహారాష్ట్ర బండే. అట్లా మరి తప్పుడు గైడెన్స్ ఇస్తే అట్లానే చెప్పండి. ఇప్పుడు మేము ఒక పొలిటికల్ ఉన్నవాళ్ళం, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా ఒక పార్టీలో, కనీసం సమాచారం లేదు. రాత్రి నుంచి నా జీవితంలో 23 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను ఇంట్లో పిచ్చి కుక్కలాగా తిరగలేదన్న. అసలు నాకు ఏడబడితే ఆడ కూర్చుంటున్నా నీరసంగా ఉండి బాధ అనిపిస్తాను. ఒక్కసారి నా తమ్ముడు చూడాలి, అదొకటి నా బాధ. దయచేసి ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి అన్న. కోర్టుకి సబ్మిట్ చేస్తే లీగల్ ప్రొసీడ్ అవుతుంది కదా. అసలు ఎక్కడున్నారో సమాచారం కూడా తెలియదు కదా, అక్కడ చెప్పట్లేదన్నా. ఒక్కసారి అన్న మీరు ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, ఎక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, దయచేసి సిసిఎస్ పోలీసులు కానీ మీతో మాట్లాడినటువంటి పోలీసుల నెంబర్ ఏమైనా ఉందా అన్న ప్లీజ్? అన్నయ్య మేము స్టేషన్కి వెళ్తున్నాం, లేదు అన్న. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లేడు అన్న, సిసిఎస్ లేడు అన్న. ఎక్కడికి తీసుకెళ్లారంటే మాకు తెలియదు, మీకు ఎవరు చెప్పారు మేము తీసుకొచ్చామని? ఆ సమాధానాలే వస్తాను. చాలా ఒక కడుపు కోత చూడు, ఒక సొంత తోడబుట్టిన అన్న బాధ చూడండి. ఆయన జీవితంలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు పడని విధంగా తన తమ్ముడి కోసం. 2 లక్షల మంది నా ప్రజాబలం, 49 మండలాలు, 670 గ్రామాలు నా చేతిలో ఉన్నాయి. నేను ఒక నాయకుడు లాగా 2 లక్షల మందికి పనిచేసే నేను ఇయ్యాల ఒక పిచ్చోడు లాగా ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని నా తమ్ముడు ఎప్పుడొస్తారా దూరం ఉంటాడు చూద్దామని ఆశతో ఉన్నా. అన్న ఏం కాదు అన్న, ఏం కాదు అజయ్ బాబు అన్నకి ఏం కాదు. మీ ప్రేమ గొప్పది అన్న. నువ్వు మాట్లాడుతుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి, చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎవరిదాకా అమెరికా నుంచి కూడా రాజన్న మాట్లాడండు, రాజబోడ్ అన్న మాట్లాడండు, చాలా విషయాలు కూడా చెప్పి నేను అడగడం జరిగింది అజయ్ బాబు విషయంలో ఏందన్న అని చెప్తే అన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు బాధపడుతుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. మాట్లాడాలన్నా కూడా నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు. ఎందుకంటే మీరు నైట్ నుంచి కూడా నాలాంటి కాల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, ఎంతో బాధను దిగమింగుతూ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి అజయ్ బాబు గారు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉండాలి. దయచేసి లైవ్ చూసేటువంటి పోలీస్ అధికారులు, ప్రభుత్వాలు, మేధావులు చాలామంది దయచేసి అజయ్ బాబు గారు అన్న బాధను వినండి. ఆయన ఎలాంటి తప్పు చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంటే ఇంతకన్నా ఇంకా ఏముండే. దయచేసి పోలీసులే కావు, అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కొల్ండి. మీరు రోడ్ల మీదకి రాండి, ఇప్పటికైనా నిరసన తెలపండి. మీరు మీకోసం మాట్లాడేటువంటి ఒక అజయ్ బాబును అరెస్ట్ చేసేళ్ళు, మీకోసం మాట్లాడేటువంటి ఒక ప్రవీణ్ పగడాల గారిని భూమి మీద లేకుండా చేసిళ్ళు. ఇలా చాలామందిని అదే తరహాలు చేస్తున్నారు, ఇంకెవరు మాట్లాడతారు? దయచేసి లైవ్ చూసే వాళ్ళు 100,000 మంది షేర్ చేసుకోండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను. మీరు ప్రశ్నించకపోతే అజయ్ బాబు లాంటి వ్యక్తి కూడా ఎక్కడున్నాడో సమాచారం తెలియదు.
ఎక్కడ ఏమైపోయింది ఆ కుటుంబం చూడు కన్నీరు పెట్టుకుంటుంది. ఆయన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఎంత అవమానమో ఎంత బాధాకరమో నైట్ నుంచి మొదలుకుంటే జరిగిపోయిన పంచాలు ఇప్పటి వరకు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆ కుటుంబం. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా భయపడితే ఎవరేం చేయలేరు. మీరు భయపడితే అందరు పాస్టర్లు అందరూ కూడా వెనక్కిపోతారు, చాలా వరకు అందరు వెనక్కిపోతారు. ఆ కుటుంబం చూడ బాధ. ఆయన ఫైనల్గా ఇప్పుడు ఏందన్న ఎక్కడున్నారు, ఏ పోలీసు ఉన్నారన్న మీరు? అన్న ఇది ఏం పోలీస్ స్టేషన్? తుకారాం గేట్ దగ్గర పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఏమంటున్నారు వాళ్ళ సమాచారం? తుకారంగా పోలీసు వాళ్ళు ఏం సమాచారం చెప్తున్నారు మీతో? ఏం లేదన్న, మనకేం సమాధానం లేదు, మేము తీసుకురాలేదు అంటున్నారు. ఉప్పల్ పిఎస్కు ఉన్నదని ఎవరు చెప్పి? నేను ఉప్పల్ పిఎస్ సిఐ తో మాట్లాడుతున్నా. ఉప్పల్ పిఎస్ లో తీసుకెళ్లారు, ఉప్పల్ సిఐ గారే తీసుకెళ్లారని చెప్పి ఖమ్మం అర్బన్ పోలీసులు చెప్పారన్న మాకు. అన్న మీరు లైన్లో ఉన్నానా? నేను ఉప్పల్ సిఐ తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానన్నా. ప్లీజ్ మీరు నా కోసం ఒక్క సెకండ్, ఒక 1 minute టైంలో ఉన్నాను. లైవ్లో మాట్లాడుతున్నాను, సిఐ గారు కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే అన్న. ఈ ప్రసాద్ ఉప్పల్ సిఐ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను సిపి గారు కాల్ చేస్తున్నాను, సుధీర్ బాబు సార్ సిపి, రాచకొండ సిపి గారు కూడా కాల్ చేస్తున్నారు లైవ్లోనే. సిపి రాచకొండ చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. చూడండి, రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారికి కూడా కాల్ చేస్తున్నాను. సిపి గారు కూడా ఫోన్ లిఫ్ట్ లేదన్నా, సిఏ గారు ఫోన్ లిఫ్ట్ లేదు, సిపి గారు ఫోన్ లిఫ్ట్ లేదు. చూడండి ఎంత ఘోరంగా ఉందో పాప, కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. మళ్ళొకసారి కూడా సిపి గారికి కాల్ చేస్తాను. సిఏ గారికి కొన్ని సిపి గారికి మళ్ళొకసారి కాల్ చేస్తాను. చూడండి ఫోన్ కట్ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ కాల్ చేద్దాం, సమాధానం చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చూడండి సిపి గారు సిఏ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఉప్పల్ పిఎస్లో ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఫోన్ సిపి గారు కూడా ఫోన్ కట్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయట్లేదు. ఏ విధంగా ఉందో మన తెలంగాణ పోలీసులు ఏ విధంగా ఉంది చూడు, ఎట్లంత ఘోరంగా ఉందో. చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంత బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. అన్న ఇప్పుడు మీరు తుకారం గేట్ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు సిఏ గారు వాళ్ళే అంటున్నారు అన్న, తుకారం పిఎస్ వాళ్ళు అన్న ఇక్కడికి తీసుకురాలేదు, మాకు సంబంధం లేదండి అంటున్నారు అన్న. ఏం లేదన్న, నా పరిస్థితి ఏంటంటే అన్నా అన్న చెప్పండి చెప్పండి, మీరు లైవ్ అందరూ వస్తున్నారు, చెప్పండి అన్న, పర్లేదు. నా పరిస్థితి ఏంటంటే నా జీవితంలో ఇలాంటి ఒక సమస్య నాకు వస్తుందని నేను అనుకోలే. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా. నా తమ్ముడు ఇంతవరకు స్టేషన్ మెట్లు ఎక్కడం తెలియదు నా తమ్ముడికి. అన్నా సరే వాడు తప్పు చేసిండా ఏం చేసిండా అనేది అది లీగల్ గా మీరు ప్రొసీడ్ అవ్వండి ప్రభుత్వ పరంగా, నేను కాదన్నా. మీరు ఏ సెక్షన్ అన్నా పెట్టండి, ఏ కేసు అన్నా పెట్టుకోండి, కానీ అసలు 10 మర్డర్లు చేసిన వాడికి కూడా అట్లా ఉండదన్న. ఇప్పుడు ఇంకొక విషయం, తమ్ముడు కూడా కంప్లైంట్ ఇచ్చాడంట. అవును, మర్డర్కి ఆయనకు థ్రెట్ ఉందని చేశాడు. అవును
తమ్ముడు కూడా కంప్లైంట్ ఇస్తే అదే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందంట. అవును, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? తుకారం గేట్ పిఎస్సిఐతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అవును కరెక్టే, అది ఇచ్చిన తర్వాతనే వీళ్ళు పోలీసుల వాళ్ళు కూడా ఎంత నెగ్లెన్స్ ఉన్నారు చూడండి. పోలీస్ అధికారులు పోలీసు నెంబర్లు ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులు లిఫ్ట్ చేయకపోతే పోలీస్ అధికారులు ఫోన్ కట్ చేస్తే సమస్య ఉంటే ఇంకెవరు చెప్పుకుంటారు. హలో హలో, తుకారం గేట్ సిఐ గారు అండి? సార్ నమస్కారం అండి, తుకారం గేట్ సిఐ గారు? లేదండి, పోలీస్ స్టేషన్. సార్ నమస్కారం అండి, నేను జైభీమ్ టీవీ ఛానల్ చైర్మన్ మాట్లాడుతున్నాండి. నా పేరు బరిగల శివ. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు గారు తుకారం గేట్ పిఎస్లో ఉన్నారనేటువంటి సమాచారం మేరకు ఆ కుటుంబం అక్కడనే ఉందండి. పొద్దున్న నుంచి నైట్ నుంచి కూడా ఆందోళన చెందుతున్నారు. మీ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నటువంటి సందర్భం కూడా అందరికి తెలిసిపోయింది. అసలు ఉన్నారా మీ పోలీస్ స్టేషన్లో? అసలు అజయ్ బాబు గారు లేరా? ఇక్కడైతే ఏమో ఎవరు లేరు సార్. ఇక్కడ అంతా చూసిరు, మన వాళ్ళు వచ్చారు చాలా మంది. ఎక్కడున్నారా అంటే ఏంటంటే అది విషయం, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కిన, ఇప్పుడు ఎలా మార్నింగ్ డ్యూటీ నాది. ఏదైనా ఉంటే ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సార్ గారి నెంబర్ ఇస్తే కావాలంటే ఒకసారి మీ ఇన్స్పెక్టర్ గారి నెంబర్ చెప్పండి. చెప్తాం సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్కి ఏమొస్తుంది మీ ఇన్స్పెక్టర్ గారిది? 220 వస్తుంది సార్. ఒక్క నిమిషం. 220 నాకు ఉన్నట్టుంది నెంబర్, నేను చూస్తున్నాను. చాలా బాధాకరం అండి. ఇంత దారుణం ఎక్కడ ఉంటుంది? ఇంత దారుణం ఉంటుందా? 220 నెంబర్ సార్దేనా? ఓకే అండి, నేను చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తుకారం గేట్ సిఐ గారు ఫోన్ కట్ చేస్తున్నారు. అన్న, మీరు తుకారం గేట్ సిఐ అక్కడ ఎన్ని గంటల సేపు ఉన్నారన్న? అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు ఎట్లా కట్ చేస్తున్నారు? The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया person you have called is waiting to someone else. You can wait. సిఐ గారిది వెయిటింగ్ వస్తుందన్న. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు తుకారం గేట్ పిఎస్ దగ్గరనే ఉన్నారు. అవునన్నా. చూడండి ఎంత ఇబ్బంది ఉందో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో. అజయ్ బాబు గారు సంచలనటువంటి ప్రసంగాలు, ఒక మంచి మేధ సంపత్తి, క్రైస్తవ సమాజంలో ఏ విధంగా కుట్ర కుతంత్ర జరుగుతున్న విషయంలో స్పందించినటువంటి మరో ప్రవీణ్ పగడాలలాగా మాట్లాడే వ్యక్తి, అతి చిన్న వయసులోనే చాలా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు సుమారుగా 8 గంటల నుంచి మొదలుకుంటే 8-11 అవుతుంది, ఇప్పటి వరకు కనబడలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియదు. ఆయన అన్నయ్య కన్నీరు మున్నీరు అవుతున్నాడు. నా తమ్ముడు ఎక్కడా అని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఆ అన్నయ్య బాధ వర్ణాతీతంగా ఉంది. ఆ అన్నయ్య ఆందోళన చెందుతున్నారు. అన్నయ్యతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఎక్కడ ఉన్నా పోలీసు యంత్రాంగమా ప్రభుత్వమా ఆయనను బయట పెట్టండి. ఆయన కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారా, ఎక్కడ పోలీసు ఉన్నారో చెప్పండి, ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వండి అనేది అయితే మేము స్పష్టంగా చెప్తున్నాం. దయచేసి ఇవి లైవ్ చూసే వాళ్ళు చాలామంది కూడా షేర్ చేయండి అన్న. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ నేను మళ్ళీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. నా తమ్ముడు తప్పు చేస్తే లీగల్ గా మీరు యాక్షన్ తీసుకోండి, మేము అడ్డు రాము, కానీ చూపించండి ఒక్కసారి చూపిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఉన్నాడా లేడా లేడా అనే మాట అయితే మీరు నోట్లోకి రావద్దన్న. ఆయన ఎప్పటికీ ఉండాలి, ఉంటాడు. ఆయన ఏమో క్రిమినల్స్ కాదు కదా, ఆయన క్రిమినల్స్ కాదు. లేకపోతే ఆయన మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు అసలు దర్జాగా తిరుగుతున్నారు రోడ్ల మీద కాదన్నా. అన్న తమ్ముడికి మైక్రో నొప్పి ఉంది. అబ్బా, ఆడికి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు ఒకప్పుడు. అది మళ్ళీ ఆడికి టెన్షన్ పడ్డప్పుడు అట్లా వస్తుంది. అయ్యో అన్న. ఇంకా మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారు మొన్ననే 3 నెలలు కోమాలోకి వెళ్ళి బతికించుకున్నాం. మా అమ్మ ముసలిది, మా అమ్మకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు ముందు. నేనేంటంటే అన్న, నేను చాలా బతిలాడుకుంటున్నా డిపార్ట్మెంట్ ని. అన్న సిఐ గారు ఫోన్ రింగ్ అవుతుంది, చాలాసేపు వెయిటింగ్ వచ్చి రింగ్ అవుతుంది. తుకారం గేట్ సిఐ గారిది. పోలీసులు ఇంత
రెస్పాండ్ కాకపోతే ఎలా? పోలీసులు ప్రజల కోసమే ఉన్నాయి కదా, మన జీతాలతోనే కదా వాళ్ళకు వాళ్ళ లైఫ్. వాళ్ళ జీతాలు వచ్చేది కూడా మన జీతాల నుంచే కదా, మనమే కట్టే ట్యాక్స్ నుంచే కదా. పోలీసులు రెస్పాండ్ కాకపోతే ఎట్లా? పొలిటికల్ లీడర్లకే రెస్పాండ్ అవుతారా? చూడండి ఎన్నిసార్లు కాల్ చేశాను. తుకారం పిఎస్ దగ్గర ఉన్నటువంటి అజయ్ బాబు సంబంధించిన కుటుంబం ఉంది, వాళ్ళ అన్న అక్కడ ఉన్నారు. కనీసం ఇప్పటిదాకా వెయిటింగ్ వచ్చి సిపి గారు ఫోన్ లిఫ్ట్, సిఏ గారు ఫోన్ కట్ చేస్తున్నారు, సిపి గారు ఫోన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు, తుకారం గేట్ ఎస్హెచ్ఓ గారు ఫోన్ కట్ చేస్తున్నారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఎంత నెగ్లెన్స్ ఉందో చూడండి. ఇది మన ప్రభుత్వాలు చూడండి ఎంత రెస్పాండ్ అవుతున్నాయో, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయో చూడండి. ఇక ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? అన్నయ్య అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చూశారు కదా కుటుంబం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో, ఏ విధంగా అయితే బాధపడుతుందో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే మీకు చెప్తున్నాను, దయచేసి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నిలబడితే మాత్రమే, మీరు స్టాండ్ తీసుకుంటే మాత్రమే, మీరు రోడ్ల మీదకి వచ్చి అన్యాయం జరిగింది న్యాయం కోసం కొట్లాడితే మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది.